పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పుట్టినటువంటి అల్పపీడనం వాయుగుండంగా రూపాంతరం చెందుతోంది. బలమైన రుతుపవన గాలులు తోడవడంతో మరికొద్ది గంటల్లోనే బలపడి తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈ నెల 19న తీరం దాటుతుందని అంచనా వేస్తుండగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉదయం నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, వెస్ట్ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ నగరంలో విడతలుగా అతి భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై పూర్తిగా వర్షపు నీరు ప్రవహిస్తోంది. బీచ్ రోడ్లో ఎర్రటి నీరు ముంచెత్తింది. సముద్రం సైతం రెడ్ కలర్లోకి మారిపోయింది. జ్ఞానాపురం, ఇసుకతోట, కేఆర్ఎం కాలనీ, వన్ టౌన్ ఏరియాలోని కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. మరొక 3 రోజులు ఇదే వాతావరణం కొనసాగితే, అత్యంత భారీ వర్షాలు నమోదైతే పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా తయారయ్యే అవకాశం ఉంది. దీంతో జీవీఎంసీ పార్టీ స్థాయి సన్నద్ధతతో పనిచేస్తోంది. తీరం దాటిన తర్వాత వాయుగుండం అధిక ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలకు ఆస్కారం ఉంది.